ఈ వీడియోలో మనము అక్షింతలను తలపై ఎందుకు వేస్తారో తెలుసుకుందాము. పండుగ వచ్చిన, శుభకార్యం జరిగిన, పూజలలో, దేవాలయాలలో అక్షింతలు ఎక్కువగా ఉపయోగిస్తాము. ఎందుకు? దేవునికి పసుపు, కుంకుమ, అక్షింతలు సమర్పిస్తాము. అసలు అక్షతలు అంటే ఏమిటి? అక్షతలు అంటే క్షతము అంటే కొరత గలది, అక్షతం అంటే కొరత లేనిది, నిండైనది అని అర్థము. జీవితంలో దేనికి కొరత లేకుండా పరిపూర్ణంగా జీవించాలని కోరుకొని ఆశీర్వదించడమే ముఖ్య ఉద్దేశ్యం. పసుపుతో కలిపిన అక్షింతలు ఎంతో మంగళకరమైనవి. అంతేకాకుండా నవగ్రహాలలో ఒకరైన చంద్రుడికి బియ్యం అంటే ప్రీతికరమైనవి. చంద్రుడు అధినాయకుడు అయినప్పుడు మనసుకి, బుద్ధికి మంచి జరగాలనేది ఉద్దేశము. కాబట్టి అక్షింతలను తలపై వేస్తాము. పెద్దలు అక్షింతలు తలపై వేసి ఆశీర్వదించే సమయంలో వారి దేహంలో విద్యుత్ కొంత భాగము అక్షింతలను తాకుతాయి. అంటే మ్యాగ్నెటిక్ ఎనర్జీ. మన శరీరంలో శిరస్సు ప్రధానమైనది, అందుకే తలపైన వేస్తారు. పసుపు అనేది క్రిమి సంహారకము, అందుకే పసుపు అక్షింతలను వాడుతాము. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో మనము అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను కూడా అందరము తీసుకొని తలపై వేసుకున్నాము. ఎందుకంటే అది దానికి అంత ప్రాధాన్యత ఉన్నాయి కాబట్టి. ఇంకా స్వామివారి అక్షింతలు కూడా అవి. అలాగే పసుపు అనేది యాంటీబయాటిక్ కాబట్టి మనం పసుపు అక్షింతలను వాడుతాము. మనము నార్మల్గా చూసుకుంటే మన శరీరంలో తల అనేది ఉత్తర ధ్రువం అవుతుంది, పాదాలు దక్షిణ ధ్రువంగా ఉంటుంది. కాబట్టి అక్షింతలు వేయడం వలన ఎనర్జీ అనేది మన బాడీలో రిలీజ్ అవుతుంది అనేది సైన్స్ ప్రకారం చెప్తుంది. నాకు తెలిసిన కొన్ని విషయాలను ఈ వీడియోలో నేను షేర్ చేశాను. ఇంకా మీకు తెలిసిన విషయాలు ఏమన్నా ఉంటే కామెంట్ రూపంలో చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.